ఎటువంటి ఖర్చు లేకుండా నా బట్టలు నేను ఇలానే ఐరన్ చేసుకుంటాను. కొద్దిగా టైం పుచ్చుకుంటే మనకి చక్కగా మన డ్రెస్సులు మనమే ఐరన్ చేసుకోవచ్చు. అలానే కొంచెం డబ్బులు కూడా సేవింగ్ చేసుకోవచ్చు. బయట మనం ఐరన్కి ఇస్తే వాళ్ళ డ్రెస్కి వచ్చేసి 30-40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మరి మనమే ఎందుకు చేసుకోవాలకూడదు? నేనైతే తప్పకుండా నా బట్టలు నేనే చేసుకుంటాను. నేను నా డ్రెస్సుల్ని సెల్ఫ్గానే నేనైతే ఐరన్ చేసుకుంటాను. ఈ డ్రెస్సులను అయితే నేను అస్సలు ఇవ్వనండి. సో అందువలన నేనే చేసుకుంటాను. నాకు అలవాటేను, చాలా ఇయర్స్ నుంచి కూడా చేసుకుంటాను. సో ఇప్పుడు ఇవి మొన్న డ్రెస్సులు తీసుకున్నాను. ఇవి ఎలా ఐరన్ చేస్తానో చూపిస్తాను. ఇవి కాటనీ కాబట్టి కొద్దిగా అయితే మనము ఇలా నీళ్ళు అయితే జల్లుకోవాలి. ఎందుకంటే ఇది వరకు ఊర్లో మనకు చూసారా, ఎవరైనా కాటన్ డ్రెస్సులకి ఇలా నీళ్లు చల్లుతూ ఉండేవాళ్ళండి. సో కొంచెం సాఫ్ట్గా వస్తాయి. మరి ఏంటంటే గంజి పెడతాం కాబట్టి చాలా స్టిఫ్గా అయిపోతాయి. ఇలా కనుక కొంచెం నీళ్లు పోస్తే కొంచెం మనకి ఐరన్ చేసుకోవటానికి ఈజీగా ఉంటాయని నేను ఇలా నీళ్లు చల్లుతాను. సో నేను చల్లుతానండి అలాగా. ఇదిగోండి, ఇప్పుడైతే నేను ఈ డ్రెస్ని ఎలా ఐరన్ చేయాలో చేసి చూపిస్తాను మీకు. వచ్చేసి నా ఐరన్ బాక్స్ అండి, క్రోమ్ టోను. సో ఫస్ట్ అయితే నేను ఈ డ్రెస్ని ఫస్ట్ తిరగేసి నేను ఐరన్ చేసుకుంటాను. తర్వాత మళ్ళీ ఫ్రంట్కి చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే తిరగేసాను. ఇక్కడ ఏంటంటే మనకి ఆప్షన్స్ ఉంటాయండి. కాటన్ అయితే కాటను, నైలాన్ అయితే నైలాను, అలానే రేయన్ అయితే రేయన్, సిల్క్ అయితే సిల్క్. సో నాకు కాటన్ కాబట్టి నేనైతే కాటన్లో పెట్టుకుంటున్నాను. కాటన్లో పెట్టుకొని ఇలా ఐరన్ అయితే ఫస్ట్ చేసుకోవాలి. మరీ హైలో పెడితే కాలిపోతాయండి. చున్నీలు అలా కాలిపోయిన రోజులు చాలా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే కాలర్ని చేసుకుంటున్నాను. చూసారా మనం చేసినప్పుడు ఎంత సాఫ్ట్గా అయిందో. సో ఇలా మొత్తం అయితే చేసుకుంటాను. ఇదిగోండి, ఇలా ముడతలు ఏమి లేకుండా చక్కగా చేసుకుంటున్నాను. ఇలా మనము ఏదన్నా ముడతలుగా ఉంటే ఇలా అనుకొని చేసుకుంటే ఇంకా మంచిగా వచ్చిద్ది. చూస్తున్నారు కదా, ఆటోమేటిక్గా ఇది అదే ఆగిపోయిద్దండి. లేదంటే మనం ఇలా ఆఫ్ చేసుకోవటమేను. కొద్దిగా ఓపిక ఉండాలే కానీ ఎన్ని బట్టలైనా కూర్చొని ఈజీగా ఐరన్ చేసేస్తాను. ఇది నాకు కొత్తేమి కాదు. చాలా రోజుల నుంచి కూడా నేను ఐరన్ కంపల్సరిగా చేస్తూనే ఉంటాను. సో డ్రెస్సులు అయినా షర్ట్లు అయినా నేను చేస్తాను. బట్ శారీస్ అయితే మనకి కుదరవు కదా, ఎందుకంటే ఆల్రెడీ 2-3 శారీస్ నావైతే కాలిపోయినాయి. అందువల్ల ఏంటంటే నేను శారీస్ అనేవి డ్రై క్లీనింగ్కి ఇస్తూ ఉంటాను. ఇంకా మనం ఎప్పుడో ఒకసారే కదా శారీస్ కట్టేది, ఎక్కువైతే మనం రెగ్యులర్గా శారీ కట్టం కాబట్టి. సో నేనైతే శారీస్ మాత్రం ఇస్తాను. అది కూడా 150, 130, 120 రూపీస్ ఉంది ఇక్కడ. కాబట్టి నేను దానికి ఇస్తాను. డ్రెస్సులు అనుకోండి నేనే చేసుకుంటాను. మనం ఏంటంటే డ్రెస్సుల్ని ఐరన్ చేసుకొని వేసుకుంటే ఆ నీట్నెస్ అనేది చాలా బాగుండిద్దండి. నువ్వు ఎంత మంచి క్లాత్ వేసినా కానీ, ఎంత మంచి క్లాత్ వేయకపోయినా కానీ, దానికి వన్స్ ఒక్కసారి ఐరన్ చేసుకొని వేసుకుంటే ఆ లుక్ అనేది వేరుగా ఉంటుంది. నీట్గా ఉండిద్ది, చూడటానికి నీట్గా ఉండిద్ది, మనం వేసుకున్నా కానీ మనకి కంఫర్టబుల్గా ఉండిద్ది నేను అనుకుంటానండి. అందువలన నేను ఇలా ఎప్పుడు కూడా ఐరన్ చేసుకొని నా డ్రెస్సులన్నీ కూడా నేను బీరువాలో పెట్టుకుంటాను. సో ఇప్పుడు 3 నెలలకో 4 నెలలకో ఒకసారి 5 నెలలకు కూడా చేసుకుంటాను. బహుశా ఇప్పుడైతే చాలా రోజులైపోయిందండి. నేను జాబ్కి వెళ్ళి కూడా ఆగస్టు నుంచి స్టార్ట్ అయ్యాను. అప్పటి నుంచి కూడా నేను ఇప్పుడే ఐరన్ చేసుకోవటము. అప్పుడప్పుడు ఒక్కో డ్రెస్ కొనుక్కున్న తర్వాత కంపల్సరీగా నేను ఆల్టరేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే కొంచెం అడ్జస్టులు చేయించుకోవాలి డ్రెస్సులు అయితే. సో మొన్న ఒక 3 డ్రెస్సులు తీసుకున్నాను సంక్రాంతి రోజు. ఇంకా నేను అవి అడ్జస్టులు చేసుకొని నేనైతే ఇలాగా ఐరన్ చేసుకున్నాను. ఇంకా వీటి మీద చున్నీస్, ప్యాంట్లు ఇవైతే ఇంకా తీసుకోలేదు. కాటన్ అండి మెయిన్. మనము కాటన్కి
ఖచ్చితంగా అయితే అందరూ గంజి పెట్టుకుంటారండి. గంజి పొడో లేకపోతే ఇంట్లో వాచిన గంజో ఏదో ఒకటి పెట్టుకుంటారు. ఆ పెట్టుకున్నప్పుడు మనకేందంటే అలా వేసుకోవటానికి అస్సలు బాగోవండి. స్టిఫ్ దనంతో పాటు అసలు అంతా డ్రెస్ కూడా కచ్చగా ఉంటుంది. ముడతలు ముడతలు ఉంటుంది. అస్సలు బాగోదు. సో ఏంటంటే డ్రెస్సులు ఫస్ట్ మనం గంజి పెట్టిన తర్వాత ఇక్కడ నేను చేస్తున్నప్పుడు చూసారా ఇంకా ముడతలు పోలేదండి. నేను మర్చిపోయాను, గ్యాప్ వచ్చింది కదా, ఏంటా ముడతలు ఇంకా పోవట్లేదంటే ఫస్ట్ మనమైతే ఇలా అయితే ఫస్ట్ సరి చేసుకోవాలండి. అప్పుడే మనకి స్మూత్గా వస్తుంది, నీట్గా కూడా ఉంటుంది. చూసారా ఇందాక నేను ఐరన్ చేసుకున్నప్పుడు కూడా ముడతలుగానే ఉంది. సో నేను కొంచెం గ్యాప్ ఇచ్చింది కదా, మర్చిపోయాను. సో అదండి. ఇవే కాదు, నేను మా హస్బెండ్ యాప్రాన్స్ కానీ అలానే డ్రెస్సెస్ కానీ ఇలా చేసుకుంటూ ఉంటాను. సో అప్పుడైతే నేను ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి నీట్గా 1 మంత్కో 2 మంత్స్కి ఒకసారి చేసుకొని పెట్టుకునేదాన్ని. అప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళేదాన్ని కాబట్టి ఎక్కువ డ్రెస్సులు యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు అంత లేదండి, ఎందుకంటే మార్నింగ్ మాకు యూనిఫామ్ ఉండిద్ది కంపల్సరీగా. మేము చేసే జాబ్లో యూనిఫామ్ వేసుకుంటాం కాబట్టి పెద్దగా ఈ ఐరన్ బట్టలు నాకు అవసరం ఉండదు. ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే వేసుకుంటాను. అది కూడా ఒక డ్రెస్ని 3-4 సార్లు అయితే వేసుకుంటాను. వేసుకొని తర్వాతే వాష్ చేస్తాను. ఒకేసారి వేసుకొని అవి ఐరన్ చేసిన బట్టలు ఊరికే వేస్ట్ అయిపోతాయి కదా. అలాంటి నేను మాత్రం నీట్గా చేస్తానండి ఐరన్. ఇప్పుడా నాకు ఎప్పుడో 2008లో నేను హైదరాబాద్ వచ్చిన జాబ్కి. సో అప్పుడు వన్స్ మేము యూనిఫామ్లో, అప్పుడు కూడా మాకు యూనిఫామ్ ఉండేది కాబట్టి అప్పుడు కూడా ఐరన్ చేసుకునేదాన్ని. అలా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు వితౌట్ ఐరన్ బట్టలు వేసుకోనంటే నార్మల్గా రెగ్యులర్గా వేసుకునే కాదండి. బయటికి మనం ఎప్పుడు వెళ్ళినా కానీ ఊర్లకి వెళ్ళినా కానీ ఇలా అయితే ఐరన్ చేసుకొని వేసుకోవటం నాకు అలవాటు అయిపోయింది. అదే కంటిన్యూ అయిపోయింది. ఉన్న 4-5 బట్టలైనా కానీ నీట్గా ఐరన్ చేసుకొని అలా అయితే నేను భద్రపరుచుకొని వాటిని వేసుకుంటూ ఉంటాను. బట్ ఏంటంటే నాకు డ్రెస్సులు కూడా ఇట్లాగ 3/4 ఉంటేనే ఇష్టము. మనకి స్లీవ్లెస్ లాంటివి కానీ అలాంటివి నాకు అస్సలు ఇష్టం ఉండదు, ఎక్కువ ఇష్టపడను కూడా. సో మీరు గమనిస్తే నా డ్రెస్సులు ఇప్పుడు చేసిన అన్నిటికి కూడా నాది మినిమం ఎబో ఈ దాకా ఉందండి, అది హ్యాండ్ దాకా ఉంది. సో అట్లా అనమాట. వాటికి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇంకా అంటే స్లీవ్లెస్లు కానీ మిడిల్ కానీ బ్లౌజెస్ అట్లా కానీ, బ్లౌజెస్ కూడా అంతే ఉంటాయి. బ్లౌజెస్ కూడా మనకి 3/4 ఉండిద్ది. సో అంతే, మనం ఫోల్డింగ్కి వచ్చింది కదా మన చెయ్యి, అక్కడ దాకే ఉంటాయి. ఈ డ్రెస్సులు అనుకో ఇంకా కిందకు వచ్చేసేస్తాయి. సో అలా వేసుకోవాలండి. అలా నాకు అలవాటు అయిపోయింది అలాగా. సో మీలో ఎంతమందికి ఐరన్ చేయటం ఇష్టమో తప్పకుండా కామెంట్స్లో తెలపండి. సో బోట్ నెక్కే బాగుండిద్దండి. బోట్ నెక్కే నేను ఎక్కువ ఇష్టపడతాను. బట్ ఏంటంటే బోట్ నెక్ అనేది చాలా తక్కువగా దొరుకుతాయి. సో మీరు నా డ్రెస్ ప్రతి దానికి కూడా నాది హ్యాండ్స్ ఫుల్గానే ఉండిద్ది. అస్సలు ఏదో ఎప్పుడో ఒక్కసారి, అది కూడా మడిచే దగ్గరికి ఉంటేనే వేసుకుంటాను. ఇదైతే ఇంకా కిందకు వచ్చేసిద్దండి. సో అట్లా అనమాట. ఇంకా ఫస్ట్ నుంచి అదే అలవాటు అయిపోయింది. ఇంకా నిన్న వచ్చేసి నా డ్రెస్సులు చేసుకున్నాను. ఇంకా నేను మా హస్బెండ్ డ్రెస్సులు కూడా నేనే చేస్తానండి. ప్యాంట్లు ఎక్కువ చేయను కానీ షర్ట్లు చేస్తానన్నమాట. వైట్ షర్ట్లు కానీ, హాఫ్ హ్యాండ్స్ కానీ, అలానే యాప్రాన్స్ కానీ. హాఫ్ హ్యాండ్స్ ఏంటంటే ఆయనకి ఫుల్ హ్యాండ్స్ ఉన్నప్పుడు నాకు ఫోల్డింగ్ కుదరదు అనమాట. హాఫ్ హ్యాండ్స్ అనుకోండి ఈజీగా ఫోల్డ్ చేస్తాను, చక్కగా నీట్గా చేసేస్తాను. ఫుల్ హ్యాండ్స్ అనుకుని కొంచెం అటు ఇటు అయ్యిద్ది, అంత పర్ఫెక్ట్గా రాదనమాట. ఎనీవే నిన్న సండే ఉంది. సో ఒక 2 వీడియోస్ అయితే పోస్ట్ చేసుకున్నాను. సో టైం ఈజ్ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు. ఇంకా మనకి ఇది అయితే పని పెట్టుకున్నాను గంట సేపు. సరేలే వీడియో తీద్దాము, ఎందుకంటే అందరూ చేసుకునేదే కదా, మరి మనం కూడా చేసి యూట్యూబ్లో పెడితే ఎవరైనా ఒకరన్నా చూస్తారన్నట్లుగా అయితే నేను ఇలా ఐరన్ చేసుకోవటం జరిగిందండి. సో వీడియో నచ్చితే తెలుసు కదండి, ఒక లైక్ చేసి మన ఛానల్ వచ్చేసి క్రిష్ క్రియేషన్స్ తెలుగు అని ఉంటుందండి. తెలుగు ఛానల్ అండి. మీరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తే మా లాంటి వాళ్ళు కూడా ముందుకెళ్తాం అన్నమాట.
సో ఇవి డ్రెస్సులు అయిపోయినాయి, వాటితో పాటు నా యూనిఫామ్ రేపు మండే కాబట్టి వెళ్ళాలి కాబట్టి ఈ యూనిఫామ్లు కూడా ఐరన్ చేసుకున్నాను.